ఈరోజు ఒక వింటర్ స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేనండి చిలకడదుంపలు. చిలకడదుంపల్ని ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా చాలా హెల్తీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ చిన్న వీడియోలో చూద్దామండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే ఉడికించుకుంటారనమాట. అంత బాగుంటుంది. అంతేకాకుండా పోషక విలువలు అస్సలు పోకుండా అనమాట. చాలా హెల్తీగా చాలా టేస్టీగా, అలాగే పిల్లలు మళ్ళీ అడిగి తినేంత టేస్టీగా. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? ముందుగా మనం ఒక అరకిలో చిలకడదుంపలు తీసుకొని వాటిని మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మట్టి ఉంటుంది కదా, దీన్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. మీడియం సైజ్ తీసుకుంటే బాగుంటాయి, మరీ పెద్దవి కాకుండా మరీ సన్నగా ఉన్నవి కాకుండా. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక నాన్ స్టిక్ కడాయిలో తీసుకోండి. అదైతే మనకి ఉడికించుకోవడం ఈజీ అవుతుంది. నార్మల్ కడాయిలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలి. మనకి చక్కగా అది మగ్గుతుంది అనమాట. మూత పెట్టినప్పుడు వచ్చిన ఆవిరితోటి దుంపలు అనేవి చాలా వరకు మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్లిప్ చేసి అలా మనం ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చక్కగా లోతుగా ఉన్న ప్లేట్ కానీ కంచం కానీ ఏదైనా పెట్టి దాని మీద నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసి లో ఫ్లేమ్లో పెట్టి అరగంట వరకు మనం ఉడికించుకోవాలి. మధ్యలో కదుపుకుంటూ ఉండాలన్నమాట. అంటే పైకి కిందికి జరుపుతూ ఉంటే చక్కగా అవి ఉడికిపోతాయి. మనం పెట్టిన మూత మీద ఉన్న వాటర్ ఆవిరి పడుతుంది కదా కింద, ఆ వాటర్తోనే ఉడికిపోతాయి అనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు. మనం ప్లేట్లో పోసిన నీళ్లు బాగా అడుక్కొచ్చేస్తాయి, అంటే చాలా వరకు ఇవాపరేట్ అయిపోతాయి. దాదాపు అరగంట పడుతుందండి. మీరు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చిలకడదుంపలు ఉడికిపోయినట్టు. ఒకసారి చెక్ చేసుకోండి, చాకు గుచ్చి లోపల వరకు ఈజీగా వెళ్ళిపోతే మనకి ఈ చిలకడదుంపలు ఉడికిపోయినట్టు. ఇప్పుడు పైన ప్లేట్ తీసేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. దీని బదులు మీరు బెల్లం వేయచ్చా అని అడుగుతారు కదా, అది నాకైతే తెలియదు అనమాట. పంచదార టేస్ట్ చాలా బాగుంది. బెల్లం కూడా వేసి చూసానండి, దానికంటే పంచదార బాగుంది. పంచదార వేసేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి. అంటే పంచదార కాస్త కరిగి ఈ చిలకడదుంపలకి పట్టాలన్నమాట. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. పైన లేయర్ క్రిస్పీగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. వింటర్ స్పెషల్ స్నాక్ కదా. చిలకడదుంపలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. మనం సీజనల్గా దొరికిన అన్ని స్నాక్స్ని, అన్ని ఫ్రూట్స్ని, అన్ని వెజిటబుల్స్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఒకసారి డిఫరెంట్ మెథడ్లో మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.